లేరు. ఇగో ఇప్పుడు చెబుతానా నేను ఇన్ని రోజులు ఓపిక పట్టి తిరిగి నేను భరించలేకపోతున్నా. మొన్న మా ఇంటి మీదకి వచ్చి ఆ 4-5 ఆడోళ్ళు మగవాళ్ళు వచ్చి కొడతాము చేస్తాం అన్నారు. మా వాళ్ళు ఎవరు లేరు, చెట్లు ఎందుకు కొడుతున్నారు, ఎందుకు వచ్చిండ్రు అని నేను అన్నా. అంటే మాది గోడ, మాది ఇల్లు, మేము జాగా కొనుక్కున్నాం, మేము చెట్లు కొట్టుకుంటాం, మాది అని ఆడోళ్ళు మీద బెదిరించారు, మొగోళ్ళు బెదిరించడాక మా కొడుకు వచ్చిండు. వస్తే ఏంటి ఎవరు కొడుతుంటారు అంటే లంజ కొడుక లమిడి కొడుక అని సత్యనారాయణ రెడ్డి వచ్చి ఇట్రారా మగవాని అయితే ఇట్రా అని బయట కూర్చుండు. రమ్మని 2-3 అట్లా అన్నాడు. మోటి మాటలు తిట్టిండు. నీ అమ్మ అన్నాడు. ఎట్లా పడితే అట్లా తిట్టిండు. చంపుతాం అన్నాడు. ఇట్లా సావదెబ్బతాననే మొదటి మాటలు తిట్టాడు సత్యనారాయణ రెడ్డి కూడా. అన్ని చెట్లు కొట్టి రాళ్ళు రప్పలు అన్నీ వేసుకున్నారు, పోయినరు. ఆ బాంబులు పెట్టినప్పుడు నీళ్ళ డబ్బా వలిగింది, బాత్రూమ్ వలిగింది, ఆ గోడ వలిగింది, అవన్నీ వలిగినాయి. మేము బాత్రూంలోనే ఉన్నాం, మాకు చెప్పని కూడా చెప్పలే బతులు పెట్టినప్పుడు. 2-3 రోజులు కొట్టిండ్రు. 2-3 రోజులు ట్రాక్టర్ల నిండా ఎంట పార్సల్ చేసిండు. ఆడంతా మట్టి పోసి బండ కొట్టింది కూడా కదలకుండా కనబడకుండా చేసి పారేసిండు. అన్ని కట్టెలేసిండు, ఇంటి చుట్టూ మట్టి పోసిండు, అది చేసిండు, ఇది చేసిండు, ఆ గోడకు కూడా కొట్టిండు, అన్నీ చేసిండు. ఏళ్ళ నుంచి ఇక ఎవరు వచ్చినా కానీ అందరినీ కొంటాడు. ఇంకెన్నేళ్ళు నేను ఆఫీసులో పండి నేను ఇంట్లోకి వెళ్ళి యువతలకి వెళ్ళాను. అన్ని నన్ను కలెక్టర్ ఆఫీస్కు అటు ఇటు నన్ను దింపితే ఆయనకి ఏమవుతుంది, ఎందుకు ఇంత మా మీద ఎందుకు ఇంత బాగా. అప్పుడేమో మనం కలిసి ఉందాం అట్లా ఇట్లా తోలుకొస్తా అన్నాడు. 2 నెలలు 3 నెలలు చూసినా తోలుక రాలేదు. మళ్ళీ గిట్లా చేసిండు. గిన్ని రోజులే ఏం చేయమంటాను. ఇంకెన్ని రోజులు ఒకరు పోతే ఒకరు మామూలు గిట్లా గొస ఉచ్చుకుంటే ఏమన్నా మేము ఏమన్నా లంగలమా దొంగలమా? యువతలకి రానానికి ఆడోళ్ళని తోలుకొచ్చిండు. ఆయన వచ్చి అడగరాదా, చేయరాదా, ఇంటి చుట్టూ తిరుగుతుండు, మాట్లాడరాదా? అమ్మ మరి 2 సంవత్సరాలు అయ్యా నేను పెట్టుకుంటా తిరుగుతున్నా, ఏం పట్టించుకుంటలేరు అని అంటే సరే అని మా కొడుకు నా అనుకోండి. అమ్మకి ఇట్లా 2 ఏళ్ళు అయ్యా మా అమ్మ ఇగో మా ఇంటి దగ్గర ఇట్లా దారి జరిగిందని చెప్తుంటే వాళ్ళు వచ్చి బయటకు నెట్టేసి నువ్వు తీసుకపోతే నేను చెప్పిన పేపర్ ఇచ్చిన ఆడ కొంతసేపు నిలబడ్డా, బయటకు వస్తే చూస్తే ఎక్కడ లేడు, అంతా ఉన్నది. మొన్న వచ్చి ఇట్లా చేసిండ్రు అని చెప్తే మొన్న వచ్చి పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసుకుపోయి వచ్చిండ్రు. ఇలా పోయి కలెక్టర్ ఆఫీస్లో దరఖాస్తు ఇచ్చి వచ్చినాం. ఏమన్నారు ఏమనలేదు. ఎవరో 2-3 వచ్చి మా కొడుకును బయటకు తీసుకుపోయినరు. వద్దనంగా కూడా మా అమ్మ అక్కడ ఒక్కటి ఉన్నది అని అనంగా కూడా చంపుతాం చేస్తాం అని అంటానని నేను మాట్లాడుతూనే ఉన్నా. 1 నిమిషంలో వచ్చిర్రు, బయటకు తీసుకుపోయాను. ఎక్కడ చూస్తే ఎక్కడ లేడు. వాళ్ళు ఎవరు అనేది నాకెమెరికా, ఆఫీసులో ఎవరు అనేది నాకెమెరికా. 3-4 వచ్చారు, పట్టుకుపోయినరు. సివిల్ డ్రెస్సులలోనే వేరే డ్రెస్సులు వేసుకొని ఉన్నారు. 3-4 ఒక తీరే ఉన్నారు.